హలో ఫుడీస్, వెల్కమ్ టు సిట్ ఫుడ్ డిలైట్స్. సిట్ ఫుడ్ డిలైట్స్లో ఈరోజు మనం నేర్చుకునేది వేడివేడిగా ఎంతో రుచిగా ఉండి ఘీ రైస్ అండి. దీన్ని దేంతో పాటైనా తీసుకోవచ్చు, అంటే వెజ్ రెసిపీస్తో కానీ నాన్ వెజ్ రెసిపీస్తో కానీ దేంతో తీసుకున్న అద్భుతంగా ఉంటుంది. నేర్చుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే కొత్తగా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు వెంటనే రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. లెట్ స్టార్ట్. ముందుగా ఒక కడాయి పెట్టేసుకుని దాంట్లో తగినంత నెయ్యి వేసుకోండి. అంటే ఒక గిద్దకి ఒక స్పూన్ అయితే సరిపోతుందండి ఘీ, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఎక్కువ వేసుకుంటే మీకు నెయ్యి ఎక్కువగా అనిపిస్తుంది అనమాట. ఇది కాగిన తర్వాత మాత్రమే, అంటే నెయ్యి కాగాక దీంట్లో మనము ముందుగా డ్రై ఫ్రూట్స్ అంటే కాజు, కిస్మిస్ ఈ రెండింటిని వేయించి పెట్టుకుందాం. వీటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఇవి వేయించుకున్నాక వీటిని ఒక పక్కకు పెట్టేసుకోండి, అంటే ఒక పక్క గిన్నెలో పెట్టేసుకోండి. ఆ తర్వాత సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలు, అంటే ఇట్లా నిలువుగా చీలికల్లా చీరాలన్నమాట. ఒక ఉల్లిపాయ సరిపోతుంది. వీటిని కూడా ఇందాక ఉన్న నెయ్యిలోనే బాగా వేయించుకోండి, అంటే ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్కి రావాలి. వీటిని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇదే బాండీలో, అంటే ఇదే కడాయిలో మళ్ళీ ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని దీంట్లో మీరు పేలీవ్ అంటే బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు 2 సరిపోతాయండి. అలాగే స్టార్ పువ్వు, అలాగే ఇలాచి ఇవి వేసేసుకోండి. ఇవి బాగా వేగాలి అనమాట. వీటితో పాటు పచ్చిమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి సరిపోతాయి. దీంతో పాటు 30 నిమిషాలు నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని యాడ్ చేసేసుకోండి. వీటిని ఒక్కసారి కదపండి, అంతే. ప్రతిసారి కదిపితే మీకు ఏమవుతుందంటే విరిగిపోతాయి. తర్వాత 1 కప్పు బియ్యానికి 1.5 కప్పు నీళ్లు సరిపోతాయి అనమాట. తర్వాత తగినంత ఉప్పు వేసుకోండి. మీరు ఉప్పు వేసాక ఒకసారి వాటర్ని తాగి చూస్తే తెలిసిపోతుంది అనమాట మీకు ఈ ఉప్పు సరిపోతుందా లేదా అనేది. ఆ ఉప్పు నీళ్ళు ఏ టేస్ట్లో ఉన్నాయో ఆ టేస్ట్తోనే మీకు రైస్ వస్తుంది అనమాట. మీరు మధ్యలో దీన్ని కలపకండి, ఎందుకంటే ఒకసారి ఫస్ట్ చేశారు కదా, తర్వాత లాస్ట్కి ఇంకొకసారి కొద్దిగా వాటర్ ఉన్నప్పుడు కలపండి, అంతేనండి. అంటే మొత్తం 2 టైమ్స్ మాత్రమే కలపాలన్నమాట. రెడీ అయిపోయింది మనకి రైస్. చూసారు కదా ఎలా పొడి పొడిలాడుతూ వచ్చేసిందో మనకి రైస్. చాలా సింపుల్గా రెడీ అయిపోయింది రైస్. చెప్పాను కదండి ఇందాక మీకు, ఈ రైస్ని మీకు దేంతో అయినా తీసుకోవచ్చు అనమాట. ఇది రెడీ అయిపోయిన తర్వాత మనం వేయించుకున్నటువంటి ఉల్లిపాయలు, అలాగే డ్రై ఫ్రూట్స్, అలాగే కొత్తిమీరని చల్లేసి సర్వ్ చేయండి. రెడీ అయిపోయిందండి మీకు ఘీ రైస్. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు నాన్ వెజ్తో తినచ్చు, వెజ్తో తినచ్చు. మరెందుకు ఆలస్యం, మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.